క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ఈరోజు మోషే అరణ్యములో ఎత్తిన ఇత్తడి సర్పం గురించినటువంటి సంగతిని మనము తెలుసుకోవాలి. ప్రియులారా, దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథమైన లేఖన భాగాలలో ఉన్న అనేకమైనటువంటి సంగతులను పరిశీలించగా దేవుడు బైబిల్లో రాయించినవన్నీ కూడా తన సంకల్ప ప్రకారము ఒక కారణాన్ని బట్టి రాయించాడు తప్ప ఉత్తగా ఏవి రాయించలేదు. ఇందులో రెండు రకాలు ఉంటాయి, గమనించాలి మీరు. వ్యక్తిగతంగా చేసిన నిర్ణయాలు, తీసుకున్న నిర్ణయాలు, వ్యక్తిగతంగా చేసిన తప్పులు పాపాలు అది దేవునికి సంబంధించినవి కావు, బైబిల్కు సంబంధించినవి కావు, లేఖనాలకు సంబంధించినవి కావు. బాబేలు గోపురం కట్టారు, అది వ్యక్తుల యొక్క స్వంత నిర్ణయం. అది ఆదాము హవ్వలు తినవద్దన్న పండు తిన్నారంటే అది వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన పాపం. అది దాంట్లో దేవునికి సంబంధం లేదు. అలాంటివి ఎన్నో ఉన్నాయి, చెప్తున్నాను. అందుకే మీకు దేవుని యొక్క ప్రణాళికలు వేరు, వ్యక్తిగతంగా మనుషులు చేసిన తప్పులు వేరు. బైబిల్లో ఉంది కదా ఇది అని చెప్పి బైబిల్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్రియులారా. అందువల్ల మోషే అరణ్యంలో ఎత్తిన ఇత్తడి సర్పమును గురించినటువంటి సంగతిని ఈరోజు మనం తెలుసుకోవాలి, చాలా అవసరం ప్రియులారా. నూతనముగా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు, ప్రియమైన విశ్వాసులు, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఉన్న వీడియోస్ను, అనేకమైన విలువైన వీడియోస్ను వినండి, దైవాశీస్సులు పొందండి. తెలియని వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను పెట్టవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఐగుప్తు దేశం నుండి కనానుకు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు, ఇరుకు ఇబ్బందులు, సమస్యలు, ఇవన్నిటిని కూడా మోషే ప్రవక్త గారు ఎదుర్కొన్నారు. అలాగే దేవుడు అద్భుత రీతిగా ఆయన కృప, వాత్సల్యత, ప్రేమ, కరుణ, కటాక్షాలతో ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి తీసుకొని వస్తున్నాడు. ఆ ప్రయాణంలో ఏం జరిగిందో మనం చూద్దామండి. బైబిల్లో 21వ అధ్యాయము సంఖ్యాకాండము 4 నుండి చదువుతాను, జాగ్రత్తగా వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండం 21 అధ్యాయం 4 నుండి. వారు ఎదేము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసంచేత జనుల ప్రాణము సొమ్మసిలెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, శవిచారమును లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అలసిపోతే దేవుణ్ణి దూషించటం, మోషేను దూషించటం, శోధించటం, పరిహాసం ఆడటం, హేళన చేయటం అనేది వారికి అలవాటైపోయింది. ప్రియమైన దేవుని సంగమా, అలసిపోగానే దేవుణ్ణి తప్పుపడతామా? చాలామంది ప్రార్థన చేసుకుంటున్నటువంటి సందర్భాలలో ఆలోచిస్తే, రోజు ప్రార్థన చేసుకుంటాం, కొన్ని సందర్భాలలో అలసిపోయి నప్పుడు ప్రార్థన చేసుకోకుండా పడుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యా నేను చాలా అలసిపోయానయ్యా, ఏమనుకోకు తండ్రి అనుకొని పండుకునే వాళ్ళు ఉన్నారు కదా. నీకంతా చేత కాకపోతే మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేయకపోతే కూర్చుని ప్రార్థన చేసుకో. ఒకవేళ కూర్చొని ప్రార్థన చేయకపోతే అలాగే ఉరిగి నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి, తప్పలేదు ప్రిల్లరా. నీ పరిస్థితి ఏమిటో, నీ బలహీనత ఏమిటో నీకంటే ఎక్కువ దేవుని తెలుసు. కాబట్టి దేవుణ్ణి మనం శోధించకూడదు అనేది నేర్చుకోవాలి ఈరోజు ప్రిల్లరా. వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు చూడండి, ఎన్ని మాటలు అన్నారు దేవుణ్ణి, ప్రవక్తను, మోషేను.
ఈ అరణ్యంలో చావటానికి తీసుకొచ్చారా ఐగుప్తు నుండి? మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యం. అసహ్యం దేవుడు పెట్టింది అసహ్యం అయిపోయింది వాళ్ళకు. మనం జాగ్రత్తగా గమనించాలి. నేటి దినాలలో క్రీస్తును కలిగినటువంటి దేవుని పిల్లలారా, ఆనాటి ఇశ్రాయేలును మనం చాలా పరిశీలించాలి. మనకు లెసన్. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. దేవుని కోపం వచ్చేసింది. దేవునికి అనుకూలంగా మాట్లాడతలేరు, దేవునికి మహిమకరంగా వాళ్ళ మాటలు లేవు ప్రియులారా. సర్పాలు వచ్చేసాయి. ఏమొచ్చాట? అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన, తాపకరములు అంటే తాపకరం అంటే ఏంటో తెలుసా అండి? తాపకరమైన సర్పం. తాపకరము అంటే అతి విషపూరితమైన సర్పాలని అర్థం. అంటే కాటేయగానే క్షణాలు చచ్చిపోతారు, అంత భయంకరమైన విషపూరితాలు సర్పాలు. కొన్ని నిమిషాల్లో వెలవెల్లాడిపోయి రక్తంలోకి పాయిజన్ చాలా స్పీడ్గా ప్రవేశిస్తుందండి. నేను చెప్పేది అంటే క్షణాల్లో ప్రవేశించిపోతుంది బ్లడ్లోకి రక్తము. వాళ్ళు కొన్ని నిమిషాలను చనిపోతారు వాళ్ళు. అలాంటి భయంకర పాయిజనస్ స్నేక్స్ పంపించేశాడు. ఇలాంటివి అరణ్యాలు ఉంటాయండి. ఎక్కడ? ఎడారి ప్రాంతాలు ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. పాములు కరుస్తే చాలా నిమిషాలు చనిపోతారు అవి. డెజర్ట్ స్నేక్స్ చాలా డేంజర్. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. చాలామంది చనిపోయారండి కరవగానే. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. పశ్చాత్తాపం వచ్చేసింది చూసారా? తప్పు తెలుసుకున్నారు. మేము అన్నందుకే సర్పాలు వచ్చాయని పోయి అడుగుతున్నారు మోషేతో, అయ్యా మరి నీకు దేవునికి విరోధంగా మాట్లాడేశామయ్యా, మేము పాపం చేశామయ్యా, యెహోవా ఈ మధ్య నుండి సర్పమును తొలగించినట్లు ఆయన వేడుకొని మనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా అంటున్నాడు, దయగలవాడు కదండి, కృపగలవాడు దేవుడు అంటున్నాడు, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. ఇది దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త వినాలి మీరు. ఒక స్తంభం మీద తాపకరమైన ఏమన్నాడు? ప్రతిమ అన్నాడు. ఒక బొమ్మ, ప్రతిమ. విషపూరితమైన సర్పాన్ని తయారు చేసి ఒక స్తంభం మీద పెట్టుమన్నాడు. అప్పుడు కనబడినట్టు ప్రతివాడును, ఆ కరవబడినటువంటి ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ఎవరికైతే తాపకరమైన సర్పం గరిచిందో, ఏదైతే కనబడుతుంటుందో ఆ సర్పము అలాగ చూస్తుంటే టక్కన బ్రతికిపోతాడు అతడు. ఆ ప్రతిమను అంటే ఆ సర్పమును, ఆ స్తంభం మీద ఉన్న ప్రతిమ సర్పమును చూడకుండా ఉంటే చనిపోతాడు. కనుక ఆ ప్రజలకు కనపట్టట్టుగా నువ్వు ఆ సర్పమును, తాపకరమైన సర్పము యొక్క ప్రతిమను స్తంభం మీద పెట్టమని చెప్పాడు దేవుడు. దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. ఇత్తడి మెటల్తో సర్పం చేయించాడు. ఇత్తడి ఆ టైంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇత్తడి ఎలా తయారవుతుంది? ఇత్తడి లోహం, బంగారం, వెండి, రాగి, ఇత్తడి, రాగి, తగరం, ఈ రెండు కలిపితే ఇత్తడి అవుతుంది. కాపర్, తర్వాత మరి ఈ యొక్క ఏదైతే ఉందో జింక్ అంటారు దాన్ని. ఆ జింక్ తర్వాత మరి కాపరు, ఈ రెండు కలిస్తే ఇత్తడి అనే యొక్క లోహం తయారవుతుంది. ఈ ఇత్తడి చాలా ప్రముఖమైన పాత్ర వహించిందండోయ్ పాత నిబంధన కాలంలో. దేవాలయములో చాలా ఇత్తడి ఐటమ్స్ ఉన్నాయి దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో కదా. ఇత్తడి గంగాళం అంటాడు. చాలా మీరు చదివితే ఓల్డ్ టెస్టమెంట్లో ఇత్తడికి చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఇత్తడి ఎందుకు పెట్టారనే సందర్భము ఇప్పుడు కాదు, కానీ సర్పం ఎందుకు పెట్టారనే సందర్భం మనకు అవసరం. ఎందుకంటే సర్పం అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? సైతాన్గా గుర్తొస్తాడు. పోయి సర్పాన్ని పెట్టడం ఎందుకు? ఇంకా ఏదో లేదా, దేవునికి ఏది రాలేదా అనేది మనం పరిశీలించాలండి, ఆలోచించాలి. చదువుకుంటూ పోతే కాదు.
స్తంభం మీద దేన్నైనా పెడితే బాగుండేది, కానీ సర్పాన్ని పెట్టడం ఏంటి? పైగా ఆ సర్పం అంటే సైతాను, ఆది ఘట సర్పము. ఆ సర్పమును చూచి బ్రతకడం అంటే ఇది ఎలాగ సాధ్యము అన్నది ఆలోచించాలి. అంటే మరణించే వాడికి ప్రాణం వస్తుంది సర్పాన్ని చూస్తే అన్నాడు, చెప్పాడు, క్లియర్ చెప్పాడు. ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవీయగా అప్పుడు ఏమైంది? కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాడు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచి, ఇత్తడి సర్పమును నిదానించి చూచి, స్తంభమును కాదు, ఇత్తడి సర్పమును నిదానించి చూచి నందుకు బ్రతికెను. అంటే ఇప్పుడు సైతాన్ని చూసి బ్రతికిండా? ఆలోచించాలి. దేవుడు ఏది చేసినా ఆయన ప్రణాళిక ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను. దేవుడు చేసింది మనుషులు చేసుకునే కావు. ఇప్పుడు ఇది తెలియకనే చాలామంది బైబిల్ను అపార్థం చేసుకుంటున్నారండి. బైబిల్ ఉన్నవన్నీ దేవుడు పెట్టిన అనుకుంటారు, ఉన్నవన్నీ దేవుడు చేసినాయి అనుకుంటారు. కాదు, ఇది మాత్రం తప్పకుండా దేవుడు చెప్పాడు. ఇలారా అందుకే లోతు కుమార్తెల పాపం గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. అద్భుతమైనటువంటి మెసేజ్ మీరు వినండి, ఛానల్లో ఉంది. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, అబ్రహాము శారమ్మలను ఎందుకు ఆలోచించాలని దాని మీద సబ్జెక్ట్ ఉంది, మీరు వినండి, అద్భుతంగా ఉంటుంది. ఏం జరిగితే అలాంటి పొరపాటు జరిగింది లోతు కుమార్తెల పట్ల. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇత్తడి సర్పమును చూసి నిదానం చూసి బ్రతికారని క్లియర్గా బైబిల్లో రాయబడిందంటే ఆ సర్పము సైతానా? కొందరు అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువారు అనుకుంటారు. యేసుక్రీస్తు సర్పం ఎట్లయితాడు? ఆ స్తంభము సిలువకు సాదృశ్యము, ఆ సర్పము యేసుక్రీస్తు సాదృశ్యం అని చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే ప్రియులారా, యోహాను సువార్తలో ఉంది, యేసుప్రభు చెప్పాడు ఆ మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం చూద్దామండి, బైబిల్ చూడాలి మనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలను చూద్దామండి. అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ ఇచ్చింది చూడు మనకు, సంఖ్యాకాండములో ఉన్నదానికి వివరణ యోహాను సువార్తలో యేసుప్రభువారు చెప్తున్నాడు. అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో అన్నాడు చూడండి. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపకుండా బ్రతకాలి అంటే మనుష్య కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు అలాగూ ఎత్తబడాలి అనగానే టక్కిమని ఏం గుర్తొస్తుంటే, ఓహో ఆ స్తంభం అంటే సిలువ, ఆ పాము అంటే యేసుప్రభు అనుకుంటారు కదా. యేసుప్రభువుకు సర్పానికి సంబంధం లేదు, సైతానికి యేసుప్రభు సంబంధం. ఎందుకంటే విశ్వాసికి అవిశ్వాసికి ఏమి పెత్తు కదా, చీకటికి వెలుగుకి ఏం పోతు, సైతానికి యేసుక్రీస్తు ఏం పోతూ ఉంటుంది బైబిల్లో కదా. సో యేసుప్రభు ఎక్కడండి, సైతానుకు పోల్చడానికి అసలు అది కరెక్ట్ కాదు. దయచేసి ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ప్రేమైనటువంటి దైవజనులు కానీ సువార్థికులు కానీ మీ మైండ్లో నుంచి దాన్ని తీసేయండి. ఈరోజు విన్న వాక్యాన్ని జాగ్రత్తగా విని మీరు దాన్ని సరిచేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేయొచ్చున్నారు పిల్లరా. సర్పం మరణం వచ్చింది దేని నుండి? సర్పం నుండి వచ్చింది మరణం. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు చావనే చావు అనగానే మీరు చస్తారు అని దేవుడు చెప్తే మీరు చావను అని చెప్పి చంపాడు వాడు, మోసగాడు, అబద్ధికుడు, ఆది సర్పం, ఘట సర్పం. సర్పమును చూస్తే వాళ్ళు బ్రతకటం ఎంతవరకు కరెక్టో బైబిల్ ప్రకారంగా మనం పరిశీలించాలి. దేవుని సంగమా ప్రియులారా, ఈ సర్పము ఎప్పుడైతే ఈ స్తంభం మీద పెట్టడం జరిగిందో, ఇశ్రాయేలీలు కనానుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక రాజ్యం స్థాపించబడిన తర్వాత, రాజులు వాళ్లకు ఏర్పడిన తర్వాత
అప్పటి నుండి వాళ్ళకు ఒక అలవాటు ఏమైపోయిందంటే, ఇత్తడి సర్పమును మేము చూసాము కాబట్టి బ్రతికారు మా పితరులు కాబట్టి, మేము ఎప్పటికీ ఆ ఇత్తడి సర్పాన్ని స్తంభం మీద పెట్టుకొని దాన్ని పూజించాలి, ఆరాధించాలి అనుకున్నారండి. ప్రాణం ఇచ్చింది కదా, బ్రతికి బట్టగట్టారు కదా, ఆ బ్రతికినందుకే ఇజ్రాయెల్ ఈరోజు ఉన్నారు ఇశ్రాయేల్ దేశంలో. కనుక వీళ్ళు బ్రతకడానికి కారకులు ఎవరు? దేవుడు కాదు, మోషే కాదు, ఇత్తడి సర్పమే అనుకున్నారండి. ఇప్పుడు చాలామంది అదేనండి. దేవుడు చేసినది మంచిదైనా దానిని ఇష్టపడండి, దాని వలన అవసరాలు తీర్చుకోండి. కానీ అది దేవుని కంటే ఎక్కువగా మీరు భావించొద్దు. అది నేను చెప్పేది, బైబిల్ చెప్పేది అదే. జాగ్రత్త వినాలి, మళ్ళీ చెప్తాను. దేవుడు ఏదైతే మీకు ఇచ్చాడో దాన్ని ఇష్టపడండి, దానివల్ల అవసరాలు తీర్చుకోండి. కానీ దేవుని కంటే ఎక్కువగా దాన్ని చూడొద్దు. ఎందుకంటే దేవుడు గొప్పోడు దానికంటే ఎక్కువగా. కనుక ఇత్తడి సర్పమును చేసిన మోషే గొప్పోడు, ఆ ఇత్తడి సర్పమును స్తంభం మీద పెట్టమని చెప్పిన దేవుడు గొప్పోడు. కానీ దేవుణ్ణి మోషేను పక్కన పెట్టి ఏం చేశారంటే వీళ్ళు ఆ ఇత్తడి సర్పమును పూజించడం మొదలుపెట్టారండి వీళ్ళు. ప్రియులారా, అందుకే దేవుడు అంటాడు, హిజ్కియా యొక్క కాలంలో విపరీతం అయిపోయిందండి ఆ వర్షిప్. ఆ పామును ఇత్తడి సర్పాన్ని పూజించడం ఎక్కువైపోయింది. ఒకసారి చూద్దాం ఏం చేశాడో ఆ హిజ్కియా. చాలా గొప్ప భక్తుడండి ఆయన. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చూద్దామండి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నా భిన్నములుగా చేశాను. మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నా భిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయచు వచ్చుచుండిరి. ఏం చేస్తారట? దానికి ఆ పాముకు ధూపం వేస్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు ధూపం వేసి. చూసారంటే ఎంత 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 తప్పు చేస్తున్నారు చూడండి. మోషే గొప్పోడు ఆ ఇత్తడి సర్పం కంటే. చేయమని చెప్పిన దేవుడు గొప్పోడు, వాళ్ళని వదిలేసేశారు చూడండి. ప్రియులారా, ఆలోచించండి అండి. ధూపం వేస్తే దాన్ని తునకలు చేసేసాడండి. హెజ్కేలు మన యొక్క భక్తుడు అనేటువంటి హిజ్కియా. దేవుని సంగమా, మనుషులను ప్రేమించడం తప్పు కాదు, మనుషుల వల్ల సహాయం తీసుకోవడం తప్పు కాదు, వాళ్ళని గౌరవించడం తప్పు కాదు. ఎందరో మంచి వాళ్ళు ఉన్నారు లోకంలో, మహనీయులు ఉన్నారు, ప్రేమగల వాళ్ళు ఉన్నారు. మనందరినీ దేవుడే చేశాడు పిల్లరా. ప్రవక్త మోషేను మరియు దేవుణ్ణి పక్కన పెట్టి ధూపం వేస్తూనే ఉన్నారటండి దానికి. అప్పుడు హిజ్కియా కోపం వచ్చేసి వాటిని పగలగొట్టి చిన్న భిన్నం చేసేసాడటండి. దానికి ఇశ్రాయేలులు నెహుష్టాను అని పేరు. నెహుష్టాను అంటే ఇత్తడి సర్పం అని అర్థం. నెహుష్టాను అంటే ఇబ్రూ భాషలో. ఇంకా నయం ఇంకా ఏ దేవత పేరు పెట్టలేవాళ్ళు. ఇతర సార్ నెహుష్టాన్ అన్న పేరు పెట్టారట. దానికి ఒక పేరు పెట్టుకొని వాళ్ళు వర్షిప్ చేశారు వాళ్ళు. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. సర్పం మీద కాదు, దేవతా స్తంభం మీద కాదు వేసింది ఆయన విశ్వాసం, ఆ స్తంభాల మీద కాదు. ఎవరి మీద ఇచ్చాడట? దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో, అతనికి పూర్వీయులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒకడు లేడు. అర్థమైందండి మీకు? పూర్వీకుల్లో ఏ రాజు లేడు. అంత గొప్ప భక్తుడు హిజ్కియా, అంత గొప్ప భక్తుడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటికి గైకొనుచుండెను. యెహోవా అతనికి తోడుగా ఉండెను. ప్రియులారా, హత్తుకున్నాడు హిజ్కియా. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇత్తడి సర్పము ఎందుకు మోషేతో దేవుడు చేయించాడు? ఈరోజు అంశం, ఈరోజు మనకు అదే. సర్పం అంటే సైతాను. సైతానుకు సాదృశ్యమైన సర్పము, సైతానుకు సంబంధించిన
రూపమైనటువంటి సర్పము, ఘట సర్పం, ఆది ఘట సర్పం అనుకుంటాం బైబిల్లో మనం కదా. సర్పం పేరు చెప్తేనే కోపం. యేసుప్రభువు వాడు సర్పం పేరు నోటితో ఎత్తాడా? ఎత్తాడు. పాముల వలె వివేకముగా ఉండమని చెప్పాడు యేసుప్రభు. సందర్భాన్ని బట్టి చెప్తాడండి, దాన్ని మనం తప్పుగా ఎందుకు అర్థం చేసుకోవాలి? కానీ ఇక్కడ ఆ తాపకరమైనటువంటి ఆ పాయిజనస్ స్నేకును, మరీ డేంజరస్ పాయిజనస్ స్నేక్, అది చాలా ప్రమాదకరమైనటువంటి పాయిజనస్ స్నేకును పెట్టి దాన్ని చూసి బ్రతకడం అనేది ఎంతవరకు కరెక్ట్? గ్రహించలేకపోయారు. చెప్పినా వినే స్థితి కాదు ఇజ్రాయేల్ ఆ కాలంలో. ఎంత భయంకరంగా ఉన్నారండి. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుని సంగమా, సర్పము సిలువలో యేసుక్రీస్తు తన శరీరాన్ని బలి చేసేటప్పుడు ఈ విజయం దేని మీద పొందాడు? చూద్దామండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు చూద్దామండి. యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు ఇవి. 14-15 వచనాలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని అని చూసారా? ఏమన్నాడు? సాతానును, బలము గలవాడు, మరణం మీద బలము గలవాడు, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయమును చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఇప్పుడు బలము, మరణం మీద బలం ఏమనుకుంది? సైతానుకుంది. కాబట్టి ఆ సాతానును, ఆ మరణ భయాన్ని, మరణ బలాన్ని తీసివేసి నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు సిలువలో బలియాగమయ్యాడు. అంటే ఆ సర్పమును ఆ సిలువలో చితగ్గొట్టేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే స్తంభం మీద జీవం కలిగిన సర్పం లేదు, బుస కొడుతున్నట్టు లేదు, చచ్చిపోయిన శవంలాగా ఉంటుంది అది. దాని మీద సర్పం బ్రతికింది కాదు, అది అదొక ప్రతిమ. ప్రియులారా, సర్పము సాతానుకు సాదృశ్యం. సిలువ పైన యాగములో చనిపోయి నిత్య జీవము రేపు రాబోతుంది యేసుక్రీస్తు ద్వారా. కనుక యేసుక్రీస్తును ఆనాడు సర్పమును చూసి బ్రతికారు. ఆ సర్పమును యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో దానిని సంహరించి యేసు ప్రభువారి ద్వారా నిత్య జీవం వస్తుంది. అందుకే అంటున్నాడు చూడండి. కాబట్టి ఆ పిల్ల రక్తమాంస గలవారనదు నా ప్రకారం మరణము యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడు. మరణము ద్వారా ఆయన మరణించాడు సిలువలో, దాన్ని నశింపజేశాడు సర్పమును. అందుకే నశించిపోయినటువంటి సర్పాన్ని పెట్టమన్నాడు. రేపు నువ్వు బ్రతుకుతున్నావు, తాత్కాలికమైన బ్రతకది. ఆదాం అవ్వలారా, సాతాను చెప్పిన మాటకు తాత్కాలికంగా బ్రతికారు మీరు, ఆ తర్వాత చనిపోయారు. ఇశ్రాయేలీయులు కూడా సర్పాన్ని చూసి తాత్కాలికంగా బ్రతకాలి కొంతకాలం, కానీ యేసుక్రీస్తు మరణము ద్వారా శాశ్వతమైన బ్రతుకు, నిత్య జీవం. దేవుని సంగమా, అందువల్ల దేవుడు అంటున్నాడు, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము, హోషేయ గ్రంథం 13వ అధ్యాయంలో మంచి మాట ఉంటుంది, చూద్దామండి మనం. 13వ అధ్యాయము 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ప్రియులారా, ఇది ప్రవచనం. ఈ ప్రవచనం క్రీస్తు 2వ రాకడలో నెరవేరుతుంది. గుర్తుపెట్టుకోవాలి.
ప్రభు యొక్క కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ రోజు లేచిన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ శిలువలో విజయాన్ని పొందాడు యేసుక్రీస్తు ప్రభువాడు. మరణాన్ని జయించాడు, సాతానును జయించాడు. మరొక ప్రవచనం చూడాలి మీరు. యెషయా గ్రంథము 25వ అధ్యాయాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 25వ అధ్యాయం ప్రియులారా, 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును. ఇక మరణం ఉండదు. మరణిస్తున్న వాళ్ళు సర్పమును చూసి కొంత తాత్కాలికంగా బ్రతుకుతారు, కానీ క్రీస్తును చూస్తే, సిలువలో వేలాడిన క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటే, సువార్తను నమ్మి సువార్తను విని రక్షించబడితే నువ్వు ఎప్పటికీ నిత్య జీవం కలిగి ఉంటావు, ఎప్పటికీ యుగయుగాలు బ్రతుకుతావు ప్రియులారా. కనుక యేసుక్రీస్తు శిలువ మరణానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తబడాలి అలాగా అని చెప్పాడు. అందుకే ఆ సర్పం నేనేం చెప్పలేదు, ఆయన ఎత్తినప్పుడు ఎలా బ్రతికారో వాళ్ళు, నేను ఎత్తబడినప్పుడు నన్ను చూసి నశించక యుగయుగాలు పరలోకంలో మీరు జీవిస్తారు. ప్రియమైన దేవుని సంగమా, అందువల్ల ఈ మాట ఎక్కడుందో చూద్దాం. హోషేయ చెప్పిన మాట, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అనే దానికి వివరణ మనకు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారి ద్వారా ఇస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయము 54 నుంచి 57 వచనాలు. ఈ క్షేమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్తను ధరించుకున్నప్పుడు, ఎప్పుడు రెండవ రాకడలో, ఈ మార్పు పొందే శరీరం రెండో రాకడలో, యేసుప్రభు రెండో రాకడలో, విజయమందు మరణం మృంగివేయబడును అని వాక్యము, వ్రాయబడిన వాక్యము నెరవేరును. నెరవేరింది కాదు, నెరవేరును. ఎక్కడుంది ఇది? యెషయాలో చదువుకున్నాం మనం. మృంగివేస్తాడు మరణాన్ని అని చెప్పి అదే మాట చెప్తున్నాడు. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. యెషయా 25:8 చదివాం మనం. నెరవేరును ఎప్పుడు? యేసు ప్రభు రెండో రాకడలో. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ప్రియులారా, మరణపు ముళ్ళు పాపం, పాపాన్ని తెచ్చింది సైతాను. ప్రియులారా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా సామెత, ముళ్ళును ముళ్ళుతో తీయాలి. యేసు ప్రభు అందుకే ఏ రక్త మాంసాలతో ఉన్నటువంటి మనుషులను సాతానుడు సర్పము ద్వారా వచ్చి ఎలాగైతే మోసగించి వాళ్ళను పాపం చేసేటట్టు చేశాడో, అదే రక్త మాంసాలు కలిగి ముళ్ళును ముళ్ళుతో తీసినట్టుగా యేసు ప్రభు వారు పాపము చేయకుండా, సాతానుకు లొంగకుండా, కలవరి సిలువలో ఆ సాతాను అనే ఆది ఘటసర్పాన్ని తలని చితగ్గొట్టేసి విజయాన్ని పొందుకున్నాడు. అది భావం. నిత్య జీవాన్ని ఇచ్చాడు. పిల్లరా, దేవుని సంగమా, మన జీవితంలో దేవుడు ఈరోజు మనని ఆలోచించమంటున్నాడు. ఈ లోకమనే, ఈ దృశ్యం కనిపించే లోకమనే ఈ లోకములో కొంతకాలం బ్రతికి కొంతకాలం సుఖాన్ని అనుభవించే మనము శాశ్వతమైన లోకం అనే పరలోకం కొరకు ఆలోచించాలి. కానీ ఇంతలో అంతలో కనబడి ఈ లోకం ఉండదు అని దేవుడు చెప్పాడు. శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ భూమి ఉండదు అని, కొంతకాలానికి నాశనం అయిపోతుందని చెప్తున్నాడు. ఏది కూడా శాశ్వతం కాదు, ఏది కూడా ఎప్పటికి ఉండేది కాదు. ప్రియులారా, యేసు ప్రభువును ఒకసారి సిలువలో వేలాడుతున్న ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రక్తాన్ని కార్చి, లేఖనాల ప్రకారంగా అండి, ఒక పర్పస్, ఒక కారణం, ఒక బలమైనటువంటి కారణం ఏంటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, సిలువ మరణం చెందాలి, పునరుత్థానాన్ని తిరిగి లేవాలి, మూడవ రోజు సమాధి చేయబడి, ఆ తర్వాత ఆయనకు సర్వాధికారం రావటం, దాని వలన అనేకులకు విమోచన,
పాపక్షమాపణ, మారు మనస్సు, ఇవన్నీ కూడా దయచేయటంలో ప్రభు అధికారం పొందుకున్నాడు. ఆయన ద్వారా రక్షణను ప్రసాదించాడు దేవుడు యేసుక్రీస్తు వలన. ప్రియులారా, ఆయనను చూడమంటున్నాడు ఈరోజు. ఈ లోకాన్ని కాదు, ఆయనను చూడమంటున్నాడు. ఆయనను చూస్తే, ఆయనను నమ్మితే నీకు నిత్య జీవం అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మళ్ళీ ఒకసారి చదువుదాం ఆ మాట. యోహాను సువార్తలో 3వ అధ్యాయము. ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును, అందరు కాదు, విశ్వాసం నీకుందా ప్రభు మీద? ప్రభుని విశ్వసిస్తున్నావా? ప్రభుని నమ్ముతున్నావా? నమ్మిన వాళ్ళ గురించి చెప్తున్నాడు. నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రభువును విశ్వసిస్తే నువ్వు ధన్యుడవు, నీకు నిత్యజీవం కలుగుతుంది. యుగయుగాలు నీ కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, నీ కన్నీటిలో, నీ వేదనలలో, నీ సమస్యలలో ప్రభు నీతో ఉంటాడు. ప్రభు నిన్ను ఆదరిస్తాడు, ప్రభుని ధైర్యపరుస్తాడు, ప్రభు నీకు మార్గాన్ని చూపిస్తాడు. సహోదరి సహోదరుడా, ఎత్తబడినటువంటి సిలువపై ఎత్తబడిన ప్రభువును జ్ఞాపకం చేసుకో. మనం ఏది కూడా ఆనాడు వాళ్ళు దేవుని విసిగించి, దేవుని శోధించి మరణించారు. మనం దేవుణ్ణి శోధించడానికి మనకు అర్హత లేదు. మనం దేవుణ్ణి తప్పుపడడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే పాపములో బ్రతుకుతున్న మనల్ని ప్రభు మనల్ని రక్షించాడు. ఈరోజు వరకు కూడా ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీ స్థితి ఏ విధంగా ఉంది? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. అందుకే ఒక జాగ్రత్తను మనం చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 8-11 వచనాలు. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. శోధిస్తే మరణం, దేవుణ్ణి శోధిస్తే మరణం. శోధకుడు ఎవరు? సైతాను. వానికి మనం ఫాలో కావద్దు. దేవుని శోధిస్తున్నామంటే మనం సైతాను కానీ ఫాలో అవుతున్నట్లు లెక్క. శోధించొద్దు. ప్రభువును మహిమపరచాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును అడుక్కుందాం, ఆయన కోరుకుందాం దేవుణ్ణి. మనం ప్రియులారా, ఆయన సంతోషపరుద్దాం. బాధల్లో, వేదనలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, సుఖాల్లో, సంతోషంలో, అన్నిట్లో కూడా దేవునిని స్తుతించండి. దేవుడు చెప్తున్న వాక్యం అండి, వాక్యంలో ఉంది. వారిలో కొందరు శోధించి సర్పములను నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనగి సంహారకుని చేత నశించిరి. మీరు సనగకుడి అని చెప్పేశాడు. మనం సనగొద్దు దేవుని మీద. ప్రియులారా, లోబడుందాం, దీన మనసుతో ఉందాం, విరిగి నలిగిన మనసుతో ఉందాం దేవుని దగ్గర. ప్రియులారా, ఆదుకుంటాడు, కాపాడుతాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకంటాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకు బుద్ధి రావాలని రాశాడు. ఇది యుగాంతం, ఎండింగ్లో ఉన్నాం. ఏమీ తెలియదు మనకు, ఎప్పుడేమో తెలియదు. అమెరికా దేశంకి వెళ్ళారు, సంతోషంగా ఎందరో వెళ్ళారు, పిల్లలు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. ఇప్పుడు అదే హాట్ టాపిక్గా ఉంది కదండి, అదే పెద్ద బర్నింగ్ ఇష్యూ. ట్రంప్ గారు ప్రెసిడెంట్ కాగానే మార్పులన్నీ తేడా వచ్చేసాయి. పిల్లలంతా టెన్షన్, అంతా భయాందోళన ఉన్నారట వాళ్ళు. జరుగుతున్న సంఘటనలు చెప్తున్నాను ఎందుకంటే అనుకున్నవి నెరవేర్తేనే చెప్పలేమండి. ఏది కూడా కొంతకాలం ఉంటాయి, తర్వాత ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఈ ఆకాశాలు, భూమిలు కూడా మార్పులు వస్తున్నాయి నశించిపోవడానికి. అందుకే అన్నాడు యేసుప్రభువు వారు, ఆకాశము భూమియు గతించిపోవునే కానీ నా మాటలు గతించమన్నాడు. ఆకాశం భూమి నశిస్తాయని ఆకాశమును భూమిని చేసిన ఆయనే చెప్పాడు అన్నమాట. యేసుప్రభువే ఆయనే చేసింది ఆకాశం భూమిని. గుర్తుపెట్టుకోవాలి మీరు. చేసిన ఆయనకు తెలుసు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంటుందో. అందుకే కంపెనీ వాళ్ళు తయారు చేసిన మెడిసిన్ మీద కానీ ఇతర వస్తువుల మీద కానీ రాస్తారు కదా, ఇది ఎప్పుడు చేయబడింది, మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్.
అట్లా యేసుప్రభు చెప్పేసాడు ఏంటంటే ఆకాశం భూమి గతించిపోతుంది, నిత్యజీవంగా ఉండే యుగయుగాలు ఉండే పరలోకం కోసం నువ్వు ఆలోచించమన్నాడు. అందుకే నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని పరలోకానికి. బాష్ప బిందువు తుడి చేస్తాడు మనల్ని. ఆ ప్రభు కోసం ఎదురు చూద్దాం. బ్రతికినంత కాలం దేవుణ్ణి ప్రేమిద్దాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. పిల్లల తల వంచండి, ప్రార్థన చేస్తాను. మహోన్నతమైన దేవ, మీకు స్తోత్రములు నాయన. తండ్రి, మేము ఎవరిని చూడాలి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి, మా జీవితాలు ఎలా ఉండాలి అనే చక్కటి మీ మాటల ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. విన్న నీ ప్రియమైన బిడ్డలు ఎంతో ఓపికతో విన్నారు. మీకు స్తోత్రము నాయన. విన్న బిడ్డల పట్ల మీ కృపను, మీ కనికరమును దయచేసి వారిని దీవించి ఆదరించి మీ కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.